నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. నా కుమారుడా, దేవునికి ఏమి ఇవ్వాలంట? హృదయం అంటే కోసి ఇవ్వాలనా? మరి దేవుడు హృదయం కోరుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నా కన్నులు మీ మీద ఉండాలంటే మనం ఏమి ఇవ్వాలంట దేవునికి? నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. దేవునికి ఇస్తామా? మరి దేవుని మన హృదయం ఇస్తాం. మనం ఏమిస్తాం దేవునికి? మన వ్యక్తిగతంగా ఏమిస్తాం? కానుకలు ఇస్తాం కదా, ఇంకేమిస్తాం? బాగా మన శరీరంతో బాగా పని చేస్తాము, పరిచర్య చేస్తాము, లేకపోతే మనకిచ్చిన వాహనాలతో ఏం చేస్తాము? పరిచర్య చేస్తాం కదా. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము. అంటే హృదయం దేవునికి అంత బాగుంటుందా? బైబిల్లో హృదయం గురించి ఏముందంటే, హృదయము మోసకరమైనది అంట. ఎట్లాంటి హృదయము? మరి మోసకరమైనది దేవునికి ఏమవసరం? మనం మోసం చేసేవాళ్ళు మనకి ఇష్టమా? మోసం చేసే వాళ్ళని మనం ఏం చేస్తాం? దూరం పెట్టేస్తాం కదా. ఈ హృదయం మోసకరమైన హృదయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఏం చేస్తాడు? మోసకరమైన హృదయాన్ని దేవుడు చేతిలోకి తీసుకొని మళ్ళీ బాగున్న హృదయాన్ని ఏమని చెప్పట్లేదు. మన హృదయం ఎట్లా ఉందో, చెడిపోయినా బాగోలేకపోయినా, ఇంకోటి ఏమని చెప్పుకున్నాం ఇప్పుడు? హృదయము మోసకరమైనది. ఇంకోటి బైబిల్ ఏముంటుందంటే వ్యాధి కలది అంట. అంటే హృదయానికి ఏమేమి ఉండయి? ఏం చేస్తుంది? మోసము చేస్తుంది, ఘోరమైన వ్యాధి కలదంట. ఇప్పుడు వ్యాధి ఉన్న వాళ్ళ దగ్గర మనము ఎక్కువ రోజులు ఉంటామా? విసుగొస్తుంది కదా. ఒకరింట్లో లేకపోతే రోగము అట్లే సంవత్సరాలు పొడుగుతూనే ఉంటే మనకి ఏమొస్తుంది? చచ్చిపోతే బాగుంటుంది అనుకుంటారు కదా. అయితే దేవుడు ఏమంటున్నాడంటే నీ హృదయం నాకిమ్మంటున్నారు. అయితే దేవుడు ఇర్మియా గ్రంథంలో ఏముంటుందంటే ఆ హృదయం ఎట్లాంటిదంట? మోసకరమైనది, ఇంకోటి వ్యాధి, ఘోరమైన వ్యాధి కలది. మరి దేవా ఈ చెడిపోయిన హృదయాన్ని, ఈ వ్యాధి కలిగిన హృదయాన్ని నువ్వు ఏం చేస్తావంటే, దేవుడు బాగు చేసే దేవుని మహిమ కలుగును గాక కదా. దేవుడు ఏం చేస్తాడు? మన హృదయం బాగాలేకపోయినా కూడా ఎప్పుడైతే మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనది రాతి హృదయాన్ని తీసేసి దేవుడు ఏం చేస్తాడంట? మాంసపు గుండెగా. అంటే రాతి అంటే ఎట్లా? రాయి అంటే గట్టిగా ఉంటుందా లేకపోతే స్మూత్గా ఉంటుందా? గట్టిగా ఉంటుంది. ఏమన్నా రాయి తీసుకొని కింద పడగొడితే పలిగిపోతుందా? మళ్ళీ ఏం వేసి కొట్టాలా? సుత్తతో వేసి కొడితే కదా. సుత్తతో వేసి కొడితే తప్ప ఏం కాదు, రాయి పలిపోదు. అందుకే వాక్యం కూడా సుత్తే వంటిది కదా. వాక్యం ఎప్పుడైతే మన రాతి హృదయం బండ బారిపోయి ఉంటుంది. ఎట్లా అంటే ఎంత కఠినంగా ఉంటారంటే అంత కఠినంగా ఉంటారు. అప్పుడు రాతి అంటే సుత్తు అనే వాక్యాన్ని దేవుడు తీసుకొని కొట్టినప్పుడు ఏమవుతుంది? పలిపోయి ఏమవుతుంది? మాంసపు హృదయంగా దేవుడు ఏం చేస్తాడు? మారుస్తాడు కదా. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమి అడిగాడు? ఫస్ట్ దేవుడు ఏం అడుగుతాడు? నా కుమారుడా. దేవునికి ఇద్దామా మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలా? ఇచ్చినా కూడా దేవుడు ఏం చేస్తాడంటే, మనం ఎప్పుడైతే మన హృదయాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీట్గా ఏం చేస్తాడు? నీలో ఉన్న పాపాలు, దోషాలు, లేకపోతే దేవునికి నచ్చని కార్యాలు, క్రియలు అవన్నీ ఏం చేస్తాడు? ఒక్కొక్కటి ఏం చేస్తాడు? అన్నీ ఒకటేసారి పోవు. మనుషులు మారాలంటే అన్నీ ఒకటేసారి మారరు, టైం పడుతుంది కదా. దేవుడు చూస్తాడు, మారుస్తాడు. దేవునికి ఓపిక ఎక్కువ తెలుసా. చాలా దీర్ఘశాంతపడు దేవుడు. దేవుని మహిమ కలుగాక. ఎంత దీర్ఘశాంతం అంటే అసలుకి దేవుని దయ కూడా ఆయుష్కాలం అంతా ఉంటుందంట. ఎట్లుంటుంది? ఆయుష్కాలం అంతా దయ అంటే దేవుని దయ ఉంటే చాలు. దేవుని కోపం ఎట్లుంటుందంటే నిమిషం మాత్రమే ఉంటుందంట. ఎట్లుంటుంది? మనం రివర్స్ ఉంటాం కదా. మన కోపం ఎట్లుంటుంది? చచ్చిపోయేంత వరకు మనకు కోపం ఉంటుంది కదా. కానీ దేవుని కోపం నిమిషం మాత్రమే ఉంటుంది. దయ ఆయుష్కాలం అంతా చూస్తూనే ఉంటాడు. బిడ్డ మారుతాడేమో. ఒకవేళ మారిన తర్వాత దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు మనము చాలా మార్చుకోవాల్సి వస్తుంది. దేవునికి నచ్చని కార్యాలు మనలో చాలా ఉంటాయి. దేవుడు ఏం చేస్తాడంటే వాక్యం ద్వారా ఏం చేస్తాడు? ప్రార్థన ద్వారా ఏం చేస్తాడు? దేవుడు నీట్గా అంతా మనం చనిపోయేలోపు ఏం చేస్తాడు? పరిశుద్ధంగా మార్చే గొప్ప దేవుడు. దేవుని మహిమ కలుగును గాక. అందుకే దేవుని కన్నులు